రేవంత్ రెడ్డి బీజేపీని ఏమైనా అధికారంలోకి తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తుండా? రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి మనం చూస్తున్నాడా? రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేసేటటువంటి విధంగా ఏమన్నా వ్యవహరిస్తున్నాడా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గాలనేటటువంటి విషయంలో ఏమన్నా ప్రయత్నిస్తుండా? ఇది కొంత ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఇంకోటి మంత్రులను కలవకపోవడం, మంత్రులు ఏదైనా సలహాలు సూచనలు చెప్తే వినకపోవడం, ఆఖరికి మంత్రులకు ఉన్నటువంటి రెండో కోపం ఏంది చెప్పనా? మంత్రులకు ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో మారిండు, చేంజ్ అయ్యిండు అనేటటువంటి విషయం మంత్రులకు అర్థమైపోయింది. రెండో పాయింట్ ఏంటంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్, ఆయన పైన కేసు నమోదైంది. 8వ తారీఖు కేసు అయితే ఇప్పటిదాకా ఆయనను అరెస్ట్ చేసేటటువంటి దాఖలాలు చూడలే. అయితే మంత్రులకు ఉన్నటువంటి డౌట్, రేవంత్ రెడ్డి కావాలనే కాపాడిండా? రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రెండు. రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి వేరేటోళ్ళకి ఏమని చెప్తే కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలేదట. లేదంటే నా దగ్గరనే ఉండాలి, నేనే చూసుకుంటా, హోంశాఖ నేను నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పెట్టుకున్నాను. ఎందుకంటే హోంశాఖ వేరేటోళ్ళకి ఇచ్చారనుకో రేవంత్ రెడ్డి పైన పుసుకున్న కుట్రలు చేస్తారేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి తన దగ్గరనే పెట్టుకున్నాడు. మరి హోమ్ మినిస్టర్ కదా, 8వ తారీఖు బాధితురాలు కుటుంబం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పటిదాకా బండి సాయి భైరత్ ఎందుకు పట్టుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వన్స్ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వచ్చినట్టే. ప్రభుత్వాన్ని కూడా జనాలు ఖచ్చితంగా విమర్శిస్తారు కదా. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటుండు, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగాని అంటుండు, ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అంటుండు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో జిల్లాల పర్యటన అన్నాడు, నియోజకవర్గాలు అన్నాడు, ఏది లేదు. రైతు బంధు ఫెయిలు, రుణమాఫీ ఫెయిలు, 6 గ్యారంటీలు ఫెయిలు, 420 హామీలు ఫెయిలు. రేవంత్ రెడ్డి అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వచ్చిండు. తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు చిల్లి గవ్వ పైసలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి విషయం మనం అందరం చాలా క్లియర్గా చూస్తున్నాం. మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. జనాలు మంత్రులను తిడుతురు, మంత్రులపైన కోప్పడుతురు, మంత్రులను విమర్శిస్తున్నారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, ఏం చేసింది మీ గవర్నమెంట్, పనికిమాలిన గవర్నమెంట్ అని చెప్పి జనాలు కోప్పడుతున్నారు. మంత్రులు మొన్న కల్లాల కాడ తిరిగిరు, ఏడ వడ్లు కొంటలేరు అని చెప్పి చాలా మంది రైతులు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. వడ్లు కొంటలేరు, ఐకేపీ సెంటర్లకు పోతే మా వడ్లు కొనుగోలు జరుగుతలేదు, వర్షంలో తడిసిపోతున్నారు. రైతులు చాలా మంది వ్యతిరేకంగా ఉన్న టైంలో మంత్రులు మొన్న తిరిగిరు. మంత్రులను రైతులు పొట్టు తిరుగుతారు, పొల్లు తిట్టారు. మామూలు తిట్లు కాదు. ఆ మంత్రులు అయితే చెవులకి ఇట్లా ఏమంటారు, చేతి వేసుకొని ఇట్లా ఏళ్ళు పెట్టుకొని వామ్మో మమ్మల్ని తిట్టకులు దండం పెడతానే కాడికి వచ్చింది కథ. అట్లా తిడుతురు రైతులు. కారణం ఏంది? మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు. తిరగపోవడానికి రీజన్ ఏంది? ఏదైనా ఊళ్ళో ఏదైనా మంచి పని చేస్తేనే మంచి పేరు ఉంటుంది. అసలు ఎమ్మెల్యేలు గెలిచిన కాంచెలు ఒక్కసారి కూడా ఊరుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకు పోతలేరు? ఏం అభివృద్ధి చేయలే కాబట్టి.